వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాఠశాల బస్సు బోల్తా విద్యార్థులకు తప్పిన ప్రమాదం. గ్రీన్ కుప్పంగా మార్చడమే లక్ష్యమన్న మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు పర్యాటక శాఖ మంత్రి కృష్ణారావు. సీఎం ఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. మైబాద్ జిల్లా మరిపడ గురుకుల పాఠశాలలో నిద్ర చేసిన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. మైబాద్ జిల్లా చిన్నగూడూరులో బ్రిడ్జి కోసం గ్రామస్తుల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బ్యాండు డప్పులతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కేంద్రంలోని కేజీఎన్ ఫంక్షన్ హాల్లో మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారు అనారోగ్యం కారణంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందగా వారి ఖర్చులకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి 38,47,00,000 విలువ గల 108 సీఎం ఆర్ఎఫ్ చెక్కులను, 17,272,00,000 విలువ గల 17 కళ్యాణ లక్ష్మి చెక్కులను కాంగ్రెస్ నాయకులతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల వారీగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు. దయచేసి ఊరు పేరు ఉండగానే అక్కడ మన పార్టీ ప్రెసిడెంట్, మాజీ సర్పంచ్ తప్పకుండా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీరాంపూర్ నెక్స్ట్ బయటపల్లి విలేజ్ ఆసంపల్లి లంగారెడ్డి అద్దం కోమల బడ్జెట్తోని ఆ ప్రభుత్వం 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇవాళ దాన్నే మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు తిప్పలపడి కష్టపడి రూపాయి కూడా బట్టి ఇవన్నీ ప్రభుత్వం ఇస్తారు. ఈ టైంలో అవన్నీ కలిసి చూడు మాట్లాడుతారు చేస్తున్నారంటే అది ఆయన పట్టుదల. ఎందుకంటే ఆయన కోరి పెట్టించుకున్నాడు కాబట్టి స్టాల్స్ కూడా వస్తాయి ఈ రాత్రి నుంచి. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి విత్తనాలకు. ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చాడు. 10 రోజులు విదేశాలకు వెళ్లి ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి తిరిగి వచ్చాడు. అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ వచ్చాయా అంటే లేదు. కేఏ పాల్ చూడండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వచ్చారు తిరిగి. 10 రోజులు విదేశాలు వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఏ కంపెనీలైనా అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, 100 ఐటీ కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ, ప్రపంచంలో అమెరికాలో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆయన తిరిగి వచ్చారు, కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అంటే లేదు.
ఖమ్మం జిల్లా ఈ నెల 15న వైరా రానున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక సందర్భంగా ఇక్కడ జరుగుతున్న సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి ముఖ్యమంత్రి పాల్గొనే రైతు రుణమాఫీ మహాసభను విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి తుమ్మల సాగుకు జీవం రైతుకు ఊతం అనే నినాదంతో ఈ నెల 15వ తేదీన ఖమ్మం జిల్లా వైరాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వైరాలో 15న జరిగే రైతు బహిరంగ సదస్సు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికే పరిమితం కాదని తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ అని ఆయన పేర్కొన్నారు. అది ఆయన పట్టుదల, ఎందుకంటే ఆయన కోరి పెట్టించుకున్నాడు కాబట్టి స్టాల్స్ కూడా వస్తాయి. ఈ రాత్రి నుంచి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల రైతాంగానికి ఉపయోగపడేటటువంటి విత్తనాలకు సంబంధించి నా ప్రయత్నం తప్ప వీడి యొక్క రాజకీయ విమర్శలు నేను పట్టించుకోదలుచుకోలేదు. నాకు తెలుసు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు, కానీ నాకు అనవసరం. నాకు గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లాకు రావటమే నా జీవిత లక్ష్యం తప్ప ఈ చిల్లర మాటలను పట్టించుకొని వాళ్ళని గురించి నేను మాట్లాడటం నా స్థాయికి తగదు. నా అదృష్టం కొద్దీ మీ ఆశీర్వాదంతో నేను 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 4 ప్రభుత్వాల్లో కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఈ జిల్లాకి ఏం చేస్తే రైతులు బాగుపడతారు, రైతులకు నీళ్లు వస్తాయి. ఆనాడు పాలేరు మీరు చూశారు, రాయల గారికి తెలుసు. మోటాపురం 1, 2, 3, 4 ఎత్తిపోతల పథకాలు ఆనాడు నేనే పూర్తి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పాప తన తమ్ముడిని తీసుకుని కిరాణం షాప్ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లిన తర్వాత పాపకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కోవాలని చెప్పడంతో ఆ పాప కిరాణం షాప్కు వెళ్లే లోపే బాలుని బైక్పై ఎక్కించుకొని గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించాడు. అదే పాప తమ్ముడు షూ ఒకసారి మేము ఎటు పోలేం కాదు, కినాలకు పోయినాం, తానం చేసినాం, వచ్చినాం. వీళ్ళ తానం చేస్తాంటే కినాలు బాగా వాడుతుంది, బాత్రూంలో వేయండి అని నేను అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ పోయిండ్రు, తానం చేసారో చేయలేరు తెలియదు. అయితే వచ్చినాము, నా కాలు నొక్కుందని అడుగు కూర్చున్నాం. అమ్మ పైసలు ఏమైనా వంకచ్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ 10 రూపాయలు ఉన్నాయి, వంకచ్చుకపో అని అన్నారు. 2 వంకచ్చుకోరు అని గింత అన్నా. ఇది 10 రూపాయలు ఇవ్వగానే అమ్మ నా కొడుకు చూసి అమ్ములు పోతా అమ్మ అని ఉరికిండు. ఉరికంగా నేనేమన్నా బండ్లు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన ఇట్లకి వెళ్ళిందంట. ఆడిట్లా బండి మీద వచ్చిందంట. వచ్చి 20 రూపాయలు ఇచ్చి చిట్టుని వంకొచ్చుకపోని చెప్పినట్టు పిల్లకులని ఎక్కించుకెళ్ళి. మీ అబ్బాయి పేరు ఏం పేరు? శివప్రసాద్. సంవత్సరాలు నల్ల టీ షర్ట్ వేసుకున్నాం. మీరు ఏం పని చేస్తారు? మేము ఈ డబ్బా బూరలు ఏరుకున్నాడు, ఈ అడ్డ మేము పనిపోతాం. మైబాద్ జిల్లా మరిపడ మున్సిపాలిటీ పరిధిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మంగళవారం రాత్రి విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నిద్రించారు. ఈ సందర్భంగా విద్యా బోధన, మెను, క్రీడలు, ఇతర వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
వెనకకి రండి, ఫస్ట్ అందరు వెనక్కి రండి, వెనకకి రండి. అరే తమ్ముడు జరుగుతాం చెప్తారా? తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో మరి సీజన వ్యాధుల ద్వారా కానీ లేదా ఫుడ్ పాయిజనింగ్ ద్వారా కానీ విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న పరిస్థితులు మరి మాధ్యమాల ద్వారా చూసినాం. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్, అదేవిధంగా నాణ్యమైన మరి ఫుడ్, వారికి వ్యాయామం సరైన రీతిలో స్కూళ్ళల్లో సమపాలల్లో మరి అందిస్తున్నారా లేదా అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలందరినీ మరి గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మరి అదేవిధంగా కస్తూర్బా అన్ని ఆశ్రమ స్కూళ్ళు అన్నీ సందర్శించే కార్యక్రమం చేపట్టే ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్లగడ్డ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. విద్యార్థులతో పాటు భోజనం, అదేవిధంగా నిద్ర వారితో పాటు చేసి రేపు వ్యాయామం, వారితో పాటు ప్రేయర్ ప్రార్థన సమయం వరకు వారితో కేటాయించాలని చెప్పేసి నేను భావించి ఈరోజు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్య, ఉపాధి, ఉద్యోగాల వైపు యువత నడిపించే విధంగా గత 10 సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమస్యలన్నీ పేరుకుపోయి ఈరోజు స్కూళ్ళల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. మరి అకామిడేషన్ సరిపోయే పరిస్థితి లేదు. అదేవిధంగా 2016లో పర్ క్యాపిటా 34 రూపాయలు ఉంటే 2024 వరకు కూడా సేమ్ అదే విద్యార్థులకు పర్ క్యాపిటా 34 రూపాయలే. అంటే రోజుకు ఒక విద్యార్థికి భోజనానికి అయ్యే ఖర్చు 34 రూపాయలు మాత్రం. గత 10 సంవత్సరాల నుంచి అదే ఉండడం మరి విద్యార్థులు కూడా మరి తప్పకుండా ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, నాణ్యమైన మరి ఉపాధి, ఉద్యోగ అవకాశం త్వరలోనే ఇంటగ్రేటెడ్ మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ కూడా నియోజకవర్గానికి ఒకటి ప్రారంభించి మరి విద్యార్థులకు ఇంకా హై లెవెల్ స్టాండర్డ్స్తోనే భోజనం చేయించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కళ. కాబట్టి తెలంగాణ విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం. లక్ష్యాలను మర్చిపోకుండా విద్యార్థులందరూ శ్రమించి వారి భవిష్యత్తును వారు నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సందేశానుసారం మరి తప్పకుండా వారి లక్ష్యాల వైపు నడుస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.
మరిపేడ మండలం ఆమగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మరి విద్యార్థులతోని బస చేసి కార్యక్రమం చేపట్టిన మరి భోజన వసతులు కానీ అదేవిధంగా డాక్యుమెంట్లు అన్ని రకాల వసతులు మరి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో సరైన రీతిలో సమకూరుతున్నారా లేదా, వారికి ఆహార ఫుడ్ మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు లేదా అనే కార్యక్రమం తెలుసుకోవాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో యువతను విద్యా ఉపాధి ఉద్యోగాల వైపు నడిపించాలనే ఒక లక్ష్యంతో మరి వారు ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అంతటా ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు విద్యార్థుల స్థితిగతులు అదేవిధంగా వారి భోజన పద్ధతులు అన్నీ సమీక్షించే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటాము. మరి గురుకుల పాఠశాలల్లో ఇది సీజనల్ వ్యాధులు వచ్చే మరి కాలం కాబట్టి తప్పకుండా ప్రతి గురుకుల పాఠశాలలో పిల్లల్ని విద్యార్థుల్ని మరి ఆరోగ్యకరమైన భోజనం అదేవిధంగా వారికి వ్యాయామం అదేవిధంగా విద్యా బోధన వృత్తులు నేర్పించాలని కార్యక్రమం మరి కొనసాగించే విధంగా ఇంకా దాన్ని ఏ విధంగా బలోపేతం చేయొచ్చు, విద్యార్థుల్ని ఇంకా భవిష్యత్తు మీద లక్ష్యాలు ఏ విధంగా పెట్టవచ్చు అనే మరి కార్యక్రమం కూడా రేపు పొద్దున వాటితో పాటు టిఫిన్ అదేవిధంగా ప్రేయర్ రేపు లంచ్ భోజనం కూడా వాటితోనే కలిసి చేసే కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా రేకుర్తి 19వ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీలో పునర్నిర్మాణం చేస్తున్న శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ నిర్మాణానికి కృషి చేసేందుకు అదే డివిజన్కి చెందిన అస్తపురం మారుతి ముందుకు వచ్చారు. మంగళవారం గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో మారుతి కొబ్బరికాయ కొట్టి దేవాలయ స్లాబ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసే భాగ్యం తనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయం ఇరుకుగా ఉండడంతో నవగ్రహాల ప్రతిష్టాపన కూడా చేయడం కోసం కొందరి దాతల సహకారంతో కొంత స్థలం కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో నవగ్రహాల ప్రతిష్టాపన కోసం తన సొంత ఖర్చులతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. అలా పని చేసిన సర్వసావునికి ఈ పని కూడా వస్తుందా? ఓకే, రైట్. రేకుర్తి విజయపురి కాలనీలో గల 19వ డివిజన్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి స్లాబు నా సొంత ఖర్చుతో స్లాబు చేపిస్తున్నాను. దేవునికి నా చిన్ననాటి కళ స్వామివారి ఇక్కడ గుడి కట్టాలని గత 2 years కిందనే నాకు ఆలోచన వచ్చింది ఇక్కడ హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. పెద్దలకు గ్రామ పెద్దలకు నేను చెప్పడంతో వాళ్ళు సహకరించినారు. కార్పొరేటర్ గారి సహకారంతో అందరి సహకారంతో ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో స్లాబ్ కూడా నేను గతంలో చూపించాను. ఇంకా ఇక్కడ పక్కపొట్టి కూడా స్లాబ్ వేసి నవగ్రహాలు పెట్టడానికి ధ్వజస్తంభం పెట్టడానికి ఫ్యూచర్లో ఇక్కడ కుంకుమ పూజ జరిగితే స్థలం ఉండాలి కాబట్టి అని పక్క స్థలం తీసుకొని ఇక్కడ స్వామివారికి ఆ స్లాబ్ వేయించడం నా సొంత ఖర్చులో వేయిస్తున్నాను. స్వామివారు అంటే నేను భక్తిని, నాకు భక్తి ఆంజనేయ స్వామి అంటే నా పేరు కూడా మారుతి కాబట్టి ఆ భక్తితో ఆంజనేయ స్వామి వారి సేవ చేయాలని సంకల్పించుకొని ఆ స్వామివారికి నా సొంతంగా స్లాబ్ వేయించడం జరుగుతున్నది. ఇంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. దాదాపు ఎంత ఖర్చు? దాదాపు 2,50,000 వరకు నా సొంత ఖర్చు పెట్టి స్వామివారికి ఇది కట్టిస్తున్నాను. అస్తపురం మారుతి 18వ డివిజన్.
తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న ఫుడ్ పాయిజనింగ్ కేసులు. సీఎం చేతకానితనం వల్ల గాల్లో దీపంలా విద్యార్థుల ప్రాణాలు. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పులే బాలికల హాస్టల్లో 5 విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు. ఈ రోజు జగిత్యాలకు వచ్చిన డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం సాయంత్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన. వాడిపోయింది తొందరగా రాను అన్నారు. అంటే ఏ స్కూల్లో ఉంది ఏంటిది? కొల్లపల్లి హాస్టల్ గురుకుల హాస్టల్ తల్లి తిరిగి పడిపోయింది. తొందరగా వచ్చి హాస్పిటల్ జాయిన్ అవుతున్నాం తీస్తా మీరు రాను అని అన్నారు. లోపల ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గురుకులాలలో ఏసీపీ దాడుల్లో భాగంగా ఖమ్మం జిల్లా కారపల్లి మండలం గాంధీనగర్ ఐటీడీఏ పరిధిలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఈ గురుకులాలలో 680 మంది విద్యార్థులు ఉండగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఏసీబీ డీఎస్పీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల విద్యుత్ తీగల ప్రమాదకరంగా ఉన్నాయని, విద్యార్థులు ఉంటున్న గదులు బాత్రూంలకు తలుపులు కూడా సరిగా లేకుండా పలు చోట్ల అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఎడిటింగ్ అధికారులు, లీగల్ మెట్రాలజీ సిబ్బంది పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు. ఒక చెట్టు లేదు ఉందండి, ఒక చెట్టు ఉందా? వేసిన అడ్డంకి వేసారు ఎసులు కాకుండా. అది ఇంకోటి వచ్చా డైలీ రైస్ ఉండదు కదా. అంటే రైస్కి మనిషి ఎక్కువ ఉండాల్సిన పని లేదు కదా. ఒక కర్రీకి ఉండాలా, తిప్పాలా, చాలా చేయాలి కదా. ఇచ్చినప్పటి ఇమ్మీడియట్గా చూసేసి వాళ్ళెవరు కోతులకు భయపడి మనం జాలి కొట్టేసేయండి. వీళ్ళకి ఇప్పుడు మీరు ఆలోచించండి, వాళ్ళకి గాలి ఎలా ఆడాలండి? ఒక 2 నిమిషాలు మనమే నిలబడలేకపోతున్నామే, వాళ్ళు ఎలా గాలి ఆడాలి? ఇంకోటి ఆ చీకటి ఉంది, ఒక బల్లి పడింది అంటే ఈ పేపర్ అవసరమా? బాగుంది లోపల లోపలే సప్లై చేస్తారు. మెయిన్ హైజీనిక్ మొత్తం ఎన్ని చేస్తారు డైలీ? మధ్యాహ్నం 60 బట్టి ఈ ఈగల్ ఫ్యాక్టరీ ఏమి లేవా? మన వాటర్ మేడం మీరే ఈ ఈగల్ చూడండి, ఈగలంతా ఇబ్బంది కదమ్మా మేడం. ఈగల్ ఫ్యాక్టరీ నేను చేయలేము, చిన్న పనే కదా. ఏముంది ఇక్కడ అంతా ఈగలన్నీ రావడం వల్ల ఆ ఈగలేమో అక్కడ బాత్రూంలో, అక్కడ ఓపెన్ బాత్రూమ్ సార్ ఇది, అక్కడ ఈగలన్నీ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ డైలీ వెళ్ళిపోవడం మెయింటెనెన్స్ ఆఫ్ టాయిలెట్స్, వాష్రూమ్స్ బాగాలేదు, చాలా ఇబ్బంది చోట్లకి రావడం లేదు. పిల్లలు కూడా వాటర్ క్యారీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇవన్నీ వీటితో పాటు కొంతమంది స్టాఫ్ కన్సర్న్ వార్డన్స్ కానీ ఎవరు లేరు. ఒక వైస్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. తర్వాత మేము వచ్చిన చాలా ప్రిన్సిపాల్ గారు వచ్చారు. ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నింటినీ రిపోర్ట్ తయారు చేసి మా పై అధికారులకు పంపిస్తాం. ప్రకాశం జిల్లా పామూరు మండలం తూర్పు కట్టకిందపల్లి గ్రామం వద్ద పాఠశాల విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్ 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బస్ బోల్తా పడడంతో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలు. మిగిలిన విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు. కొక్లేరు ఏం లేదు కానీ హలో చెప్పు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.